ప్రభుత్వం ఉద్యోగస్తులను చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఉద్యోగులపై మంత్రులు బహిరంగంగానే మాట్లాడడం చూస్తుంటే ప్రభుత్వం ఎంత వ్యతిరేకంగా ఉందో అర్థమవుతుందన్నారు. సిపిఎస్ వద్దు, ఓపీఎస్ కావాలని ఉద్యోగులు పోరాడుతున్నా జగన్ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లలో ఒక్కటైనా నెరవేర్చారంటూ ప్రశ్నించారు షర్మిల. ఈ ప్రభుత్వ తీరు ఎంత బాధాకరంగా ఉంది అంటే మంత్రులు కూడా ఈరోజు ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తూ ఏదో వాళ్ళు దానం పడేస్తే వీళ్ళు తీసుకోవాలి అన్నట్టు మోకాలొంగి వీళ్ళ ముందు బ్రతకాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే ఇలాంటి బొత్స లాంటి వాళ్ళు మినిస్టర్ల హోదాలో ఉండి కూడా ఇలాంటి కమెంట్లు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళ తీరు, వీళ్ళ యాటిట్యూడు ఎంత ఘోరంగా ఉందో ఉద్యోగస్తులకే కాదు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఉండి కూడా అసంతృప్తిగా ఉన్నారు అన్నమాట వాస్తవం. వారి గొంతుని నొక్కేస్తూ, వారి హక్కులని కాలరాస్తూ ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.